అనగనగా భద్రాపురం రాజు హిమవంతుడికి సౌదామిని అనే కుమార్తె ఉంటుంది. ఆమె గొప్ప అందగత్తె కావటం, అలాగే చిన్నప్పట్నుండి ఎంతో గారాభంగా పెరగటం వల్ల యుక్త వయసు వచ్చేసరికి ఆమె మొండిగా, గర్విష్ఠిగా తయారవుతుంది. తన అహంకారం వల్ల రాజుగారు తెచ్చిన పెళ్లి సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉంటుంది. అది గమనించిన హిమవంతుడు మహారాణి సావిత్రితో ఇలా అంటాడు. ఏమిటి సావిత్రి ఇది? మన రాకుమార్తె రాను రాను మరింత మొండిగా తయారవుతోంది. పెద్దల పట్ల అస్సలు గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తోంది. నేను ఏ సంబంధం తెచ్చినా వారి ముందే నచ్చలేదని అస్సలు మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. ఆమెను చూస్తే నాకసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎందుకండి మీరు అంతలా బాధపడుతున్నారు? ఇందులో దాని తప్పేముంది చెప్పండి. చిన్నప్పటినుంచి దానికి కష్టసుఖాలు తెలుపుతూ పెంచమని నేను ఎంత చెబుతున్నా మీరు వినిపించుకోకుండా గారాబం చేయటం వల్ల ఇదిగో తాను ఈ రోజు ఇలా తయారైంది. ఇప్పుడు మాత్రం ముంచుకుపోయింది ఏమీ లేదు. అది ఇంకా చిన్నపిల్లే. కొంచెం సమయం ఇస్తే తానే అన్నీ తెలుసుకుంటుందండి అని భార్య సర్ది చెప్పడంతో ఇక చేసేదేమీ లేక రాజు మౌనంగా ఉండిపోతాడు. అలా కొంతకాలం గడిచేసరికి మళ్లీ మణిపుర రాజ్యానికి చెందిన యువరాజు అశోకుడితో సౌదామినికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాడు హిమవంతుడు. అతన్ని చూసి సౌదామిని ఇలా అంటుంది. ఏమిటి, రాకుమారుడంటే నా అందానికి తగ్గట్టు ఉంటాడు అనుకున్నాను. మరి మీరేమిటి ఇలా ఉన్నారు? అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హత ఏమిటో తెలుసుకోవచ్చా? యువరాణి, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేను కూడా ఒక దేశపు యువరాజుని అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. మీ తండ్రి గారు ఆహ్వానిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాని మీరేదో అందగత్తెని మిమ్మల్ని వివాహమాడాలనే ఉద్దేశంతో మాత్రం నేను ఇక్కడికి రాలేదు అని అశోకుడు అనేసరికి సౌదామిని అహం ఒక్కసారిగా దెబ్బతిని మరిన్ని పరుషమైన మాటలతో ఆ రాకుమారుని మరింతగా అవమానిస్తుంది. దాంతో ఆగ్రహం చెందిన అశోకుడు ఆమెతో ఇలా అంటాడు. రాకుమారి, నీ అహంభావం వలన ఇప్పుడు నువ్వేం కోల్పోతున్నావో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆడదానికి అందం ఉండొచ్చు కాని ఎదుటివారిని అవమానించేంత అహం ఉండకూడదు. ఐశ్వర్యం ఉండొచ్చు కాని అది ఎప్పుడూ శాశ్వతం కాదు అని తెలుసుకో. ఇంత అహంకారంతో ఉన్న నువ్వు త్వరలోనే తిండి కోసం అలమటిస్తావు. ఆఖరికి గుంటలో నీరైనా తాగుతావు. కటిక నేల మీద పడుకుంటావు. అప్పుడు కానీ నీ పొగరు అణగదు. త్వరలోనే నీకా పరిస్థితి వస్తుంది అని తిట్టి తన పరివారంతో సహా అప్పటికప్పుడు బయల్దేరి మణిపురానికి వెళ్లిపోతాడు. అతిథిగా వచ్చినవాడు తనను ఇంత అవమానిస్తే తన తండ్రి తనను సమర్థిస్తాడని సౌదామిని అనుకుంటుంది. కాని ఆమెకు అక్కడ కూడా తీవ్రమైన ఆశాభంగం కలుగుతుంది. ఆమె తండ్రి కూడా ఆమెపై తీవ్ర కోపంతో ఇలా అంటాడు. ఛీ, ఇన్నాళ్ళు నువ్వు చిన్నపిల్లవని గారాబం చేశాను. కాని అదే నేను చేసిన తప్పని నాకు ఇప్పుడే తెలిసింది. మన దగ్గరకు శత్రువు వచ్చినా గౌరవించాలి అన్న సంగతి మరిచిపోయి నిన్ను వివాహమాడటానికి వచ్చిన ఆ రాకుమారుణ్ణి అవమానించావు. ఈ రోజు నీ వల్ల నా ప్రతిష్టకు భంగం కలిగింది. ఇక నువ్వు నా రాజ్యంలో ఉండడానికి అర్హురాలివి కాదు. నిన్ను ఇప్పుడే ఈ రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను అని చెప్పి అతను అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. దాంతో సౌదామిని కట్టుబట్టలతో ఆ రాజ్యం వదిలి బయటకు వచ్చేస్తుంది. అయితే తనకు ఊహించని విధంగా వచ్చిన ఈ దుస్థితికి సౌదామిని ఏడుస్తూ ఒక చెట్టు కింద కూలబడిపోయి తన మనస్సులో ఇలా అనుకుంటుంది. అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చెయ్యకపోతే నా తండ్రి నాకెంత కఠినమైన శిక్ష విధిస్తాడు. కాని నేను చేసిన తప్పేమిటో నాకు తెలియటం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని సౌదామిని అలా కూర్చుని ఏడుస్తూ ఉండగా అటుగా వస్తున్న సింగయ్య అనే ఒక వృద్ధుడు ఆమెను చూసి ఆగి ఆమెతో ఇలా అంటాడు. ఎవరమ్మా నువ్వు? ఎందుకిక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? ఏం జరిగింది తల్లి? అతనలా అడగ్గానే అప్పటి వరకు ఎంతటి వారినైనా లెక్క చేయని సౌదామిని ఇప్పుడు తానున్న ఆ పరిస్థితుల్లో తనని పలకరించిన ఆ వృద్ధుడు ఆమెకు దేవుళ్లా కనిపిస్తాడు. ఆమె వెంటనే తనకు కలిగిన కష్టాన్ని ఆ వృద్ధుడితో చెప్పుకుంటుంది. అంతా విన్న సింగయ్య ఆమెతో ఇలా అంటాడు. అయ్యో పాపం, మహావాళ్లకే కష్టాలు తప్పలేదు. ఏం చేస్తావు? కొంచెం ఓపిక పడితే వాటంతటవే అన్నీ సర్దుకుంటాయమ్మా. ఇక నువ్వు ఎలాగూ ఈ రాజ్యంలో ఉండలేవు కాబట్టి నేను మా దేశం వెళుతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నాతో రావచ్చు అంటాడు సింగయ్య. దాంతో సౌదామిని సంతోషంగా ఆ వృద్ధుడి వెంట బయలుదేరుతుంది. కాని ఆమెకు నడక అలవాటు లేకపోవడంతో కొంచెం దూరం అలా నడిచేసరికి ఆమె కాళ్లు బొబ్బలెక్కిపోతాయి. అది చూసి సింగయ్య ఇలా అంటాడు. అయ్యో పాపం, నీ కాళ్ళు బొబ్బలెక్కినట్టున్నాయి. కొంచెంసేపు ఆ నడక ఆపి ఇలా వచ్చి ఇదిగో ఈ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకో అమ్మా. కొంచెం సేద తీరి మళ్లీ బయలుదేరదాం
అని అనడంతో ఆ వృద్ధుడు తన పట్ల చూపిస్తున్న దయాహృదయానికి ఆమె ఎంతో సంతోషించి వెంటనే వెళ్లి ఆ చెట్టు కింద కూర్చుని అతనితో ఇలా అంటుంది. తాతా, నాతో నీకింతకుముందు ఎలాంటి పరిచయం లేదు కదా, మరి నా మీద నీకు ఎందుకింత జాలి? నేను చెప్పకుండానే నేను కష్టపడుతున్నానని నువ్వెలా తెలుసుకున్నా? అయ్యో పిచ్చి తల్లి, ఒకరి బాధ ఒకరు తెలుసుకోవటానికి మనం మనుషులమైతే చాలమ్మా, దానికి పరిచయాలెందుకు తల్లి? అని సింగయ్య ఏమాత్రం విసుక్కోకుండా సౌదామిని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటాడు. అలా కొద్దిసేపు అయ్యేసరికి సౌదామిని ఆకలి వేసి ఇలా అంటుంది. తాతా, మరేమో నాకు కడుపులో ఏదోలా ఉంది, అదేంటో తెలియటం లేదు. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఓ అదా, దాన్నే ఆకలి అంటారు తల్లి. నువ్వు ఇంతకాలం రాజమందిరంలో ఉన్నావు కాబట్టి దాని గురించి నువ్వు ఎప్పుడూ వినుండవు. మేమంతా ఆ బాధను రోజూ అనుభవిస్తూనే ఉంటాం. సరే ఉండు, నీకు తినటానికేమైనా పెడతాను అని సింగయ్య తన వద్ద ఉన్న అటుకులు బెల్లం తీసి సౌదామినికి ఇస్తాడు. రోజూ పంచభక్ష పరిమాణాలు తినే సౌదామినికి ఆ ఆహారం తినవలసి వచ్చేసరికి ఆమెకు ఏడుపొస్తుంది. అయితే ఆ ఆకలి బాధను తట్టుకోలేక వెంటనే అవి తినడం మొదలు పెడుతుంది. అది చూసి సింగయ్య ఇలా అంటాడు. అమ్మా, నిజంగా మనకు ఆకలిగా ఉన్నప్పుడు మనకు తినటానికి ఏం దొరికినా అది అమృతంలాగే ఉంటుంది. అందుకే అంటారు తల్లి, ఆకలి రుచెరగదని. ఆ మాట నిజమేనని సౌదామినికి తెలిసి వస్తుంది. ఇక అవి తినడం పూర్తయిన తరువాత ఆమెకు దాహం వేస్తుంది. దాంతో సమీపంలోనే ఒక నీటి గుంట వైపు చూపిస్తూ సింగయ్య ఇలా అంటాడు. నీకు దాహంగా ఉంటే అదిగో ఆ నీటి గుంటలో ఉన్న నీరు త్రాగమ్మా. అయితే ఆ నీటి గుంటలో ఉన్న నీరు మురికిగా ఉండటం గమనించిన సౌదామిని ఇలా అంటుంది. తాతా, ఈ నీరు ఎలా తాగటం? చాలా మురిగ్గా ఉంది కదా. అంటే నీకిప్పుడు అంతగా దాహం లేనట్టుంది. అయితే ఇంతకన్నా మంచినీరు ముందు దొరుకుతుందేమో, చూద్దాం పద. లేదు లేదు, నాకు దాహం లేకపోవటమేమిటి? నా నాలుక పిడిచికట్టుకుపోతుంది. ఇప్పుడు నీళ్లు తాక్కపోతే ఇంకా నీరసించిపోయేటట్టున్నాను. అవునా తల్లి, అయితే ఆ నీరే తాగమ్మా. ఇప్పుడు మనకు ఇంతకు మించి గత్యంతరం లేదు. దాంతో ఇక చేసేదేమీ లేక ఆ నీటిని కొంచెం తాగి సేద తీరుతుంది సౌదామిని. ఇక అంతలో చీకటి పడటంతో సౌదామినికి అలసట వల్ల నిద్ర ముంచుకొచ్చి సింగయ్యను ఇలా అడుగుతుంది. తాత, నాకు చాలా నిద్రొస్తుంది. ఇక్కడ పడుకోవడానికి ఏదైనా చోటు దొరుకుతుందా? అదేమిటి, ఇదంతా పడుకునే చోటే కదా తల్లి. నీకు నిద్ర వస్తే ఇదిగో ఈ చెట్టు కిందే పడుకో అమ్మా. ఇంతకంటే మంచి చోటు నీకింకెక్కడ దొరుకుతుంది చెప్పు. అందుకే నిద్ర సుఖం ఎరగదు అంటారు. ఈ రోజుకిలా సర్దుకో అమ్మా అంటాడు సింగయ్య. అయితే రాజమందిరంలో హంసతూలికా తల్పంపై పడుకునే సౌదామిని చేసేదేమీ లేక ఆ రాత్రికి ఆ కటిక నేల మీదనే నిద్రపోతుంది. ఈ విధంగా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళిద్దరూ చివరికి మణిపుర రాజ్యం చేరుకుంటారు. చూడు తల్లి, నువ్వింక ప్రయాణం చేయలేవు గాని మనమిద్దరం ఈ దేశంలోనే ఎలాగైనా పొట్టపోసుకుందాం. కష్టం చేసి బతకవలసే వాళ్లకు ఏ దేశమైనా ఒకటే కదా. నీకేదైనా విద్య తెలుసునా అని సింగయ్య సౌదామినిని అడుగుతాడు. దాంతో సౌదామిని తాను అంతఃపురంలో సరదాగా నేర్చుకున్న దుస్తులకు నగిషీలు పెట్టే విద్య గుర్తుకు వచ్చి ఇలా అంటుంది. తాతా, నాకు చేతనైన విద్య ఒకటుంది. అది దుస్తులకు నగిషీలు కుట్టడం. అందులో నాకు కొంత ప్రావీణ్యం ఉంది అంటుంది సౌదామిని. దాంతో సింగయ్య ఆమెను రాజభవనానికి తీసుకుపోయి అతను మాత్రం లోపలికి వెళ్లి అక్కడ వాళ్లతో ఏదో ఏకాంతంగా మాట్లాడి వచ్చి సౌదామినితో ఇలా అంటాడు. తల్లి, నేను లోపలి వారితో పనేదైనా దొరుకుతుందేమోనని అడిగాను. అయితే నా వయస్సు మించిపోయింది కాబట్టి నాకు వారు ఎటువంటి ఉద్యోగము ఇవ్వనని చెప్పారు. కాని నువ్వు చెయ్యదలిస్తే మాత్రం నీకు దాసీ పని ఇస్తాము అంటున్నారు. ఇందులో ఎటువంటి బలవంతం లేదు. నీకిష్టమైతేనే సుమా అంటాడు సౌదామినితో. అయితే ఆ ప్రయాణంలో తను పడ్డ కష్టాలు గుర్తు తెచ్చుకున్న సౌదామిని వేరే గత్యంతరం లేక ఆ అంతఃపురంలో దాసిగా పనిచేయడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆమెకు ఉండటానికి ఒక పశువుల కొట్టం లాంటిది ఇస్తారు. అందులోనే వృద్ధుడు కూడా ఉండవలసి వస్తుంది. చూడు తల్లి, ఇక్కడ నువ్వెవరో ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే అప్పుడు నీకు ఉన్న ఈ ఒక్క పని కూడా పోయి
మళ్ళీ మనం వీధిన పడతాం. ఎవరు ఏమన్నా నీ గతం మర్చిపోయి కాస్త ఓపిగ్గా పని చేసుకుంటూ పో అని చెప్తాడు సింగయ్య. అలా సౌదామిని రాజభవనంలో పనికి కుదురుతుంది. అయితే ఆమెను అక్కడ ఎవ్వరూ అవమానించలేదుగాని ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయేదాకా చాలా పని చేయించేవారు. 2 పూటలా ఆమె రాజభవనంలోనే ఇతర నౌకర్లతో పాటు భోజనం చేసేది. ఆమె అలసిపోయి ఇంటికి వచ్చేసరికి సింగయ్య చాలా నిస్పృహతో కనిపిస్తాడు. భోజనం చేశావా తాత? ఈ రోజంతా ఏం చేశావు? పని కోసం తిరిగానమ్మా. రోజల్లా తిండి కూడా లేదు. అయినా ఈ వయస్సులో నాకెవరు పనిస్తారు చెప్పు అంటాడు సింగయ్య. దాంతో సౌదామిని చాలా బాధపడుతుంది. తనకిప్పుడు ఆ వృద్ధుడే తల్లి, తండ్రి, తోడు, నీడ. అందుచేత మర్నాడు ఆమె భోజన సమయంలో ఇంటికి పోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాని ఆమెకు అనుమతి లభించదు. ఇక ఆ రాత్రి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోదామని కొంత భోజనాన్ని దొంగిలించి ఒక మూల దాస్తుంది. దాన్ని మరొక దాసి పసిగట్టి రాజమాతకు చెప్తుంది. నిన్ను చూసి జాలి తలిచి రాజభవనంలోకి అడుగుపెట్టనిస్తే తిండి దొంగగా తయారయ్యవా అని రాజమాత సౌదామినిని గద్దిస్తుంది. దాంతో అవమానంతో కృంగిపోయిన సౌదామిని తల వంచుకుని కన్నీరు కారుస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాజకుమారుడు ఇలా అంటాడు. పోన్లే అమ్మా, ఆమెదో తెలియక చేసుంటుంది. ఈసారికి క్షమించు అన్న మాటలు వినిపిస్తాయి. దాంతో సౌదామిని తలెత్తి చూసేసరికి అక్కడ తాను అవమానించి పంపేసిన అశోకుడు కనిపిస్తాడు. అతని ముఖంలో ఎంతో దయ కనిపిస్తుంది. అతను తనను గుర్తించాడేమోనని ఆమె భయపడుతుంది. కాని అతను గుర్తించలేదని రూఢీ చేసుకుని తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో, ఇతను నన్ను గుర్తించకపోవటం మంచిదయింది. ఇప్పుడు ఇతను నన్ను గుర్తించుంటే తప్పకుండా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేవాడు. అతన్ని అవమానించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందువల్లే అతనికి భార్య కావలసిన నేను ఇప్పుడిలా ఈరోజు అదే ఇంటిలో దాసిగా ఉన్నాను అని అనుకుని అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన సింగయ్య సౌదామినితో ఇలా అంటాడు. తల్లి, ఈరోజు నా ప్రయత్నం ఫలించింది. నాకు కూడా పని దొరికింది. వాళ్లే రోజూ తిండి కూడా పెడతామన్నారమ్మా అని చెప్తాడు. దాంతో తాను తిండి దొంగిలించి పట్టుబడిందంతా వృధా అయిందని సౌదామిని బాధపడుతుంది. ఇక అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇదిలా ఉండగా ఓ రోజు ఓ తోటిదాసి సౌదామిని వద్దకు వచ్చి ఇలా అంటుంది. నీకు తెలుసా, మన రాజకుమారుడికి పెళ్లి నిశ్చయమైంది. ఇక పెళ్లి కూతురు దుస్తులకు నగిషీలు చెక్కే పని నిన్ను చూడమని రాజమాత గారు ఆజ్ఞాపించారు అని చెప్పడంతో ఆమె మామూలు చాకిరీ మానేసి అంతఃపురంలో ఒక గదిలో కూర్చుని ఎంతో అందమైన పట్టుచీరలకు నగిషీలు కుట్టడం ప్రారంభిస్తుంది. అప్పుడప్పుడు రాజమాత, ఇతర రాజబంధువులు వచ్చి ఆమె చేసే పనిని మెచ్చుకుని వెళ్ళిపోయేవారు. ఇక మర్నాడే పెళ్లి అనగా రాజమాత సౌదామిని వద్దకు వచ్చి ఇలా అంటుంది. నువ్వు తయారు చేసిన దుస్తులు పెళ్లికూతురు ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలనుంది. పెళ్లికూతురు కూడా అచ్చం నీలాగే ఉంటుంది. అందుచేత నువ్వు వీటిని ధరించి చూపించు. దాంతో సౌదామిని మరింత సిగ్గుపడి ఏమీ అనలేకపోతుంది. అంతలోనే దాసి వచ్చి ఇలా అంటుంది. అయ్యో అమ్మగారు, పెళ్లి కూతురికి వేసే దుస్తులు ఈ దాసిదానికి ఎలా వేస్తారు? ఆమెకు శుభ్రంగా తలంటు పోసి వేస్తే బాగుంటుందమ్మగారు. దాంతో రాజమాత కొంతమంది దాసిలను పిలిచి ఇలా అంటుంది. ఎవరక్కడా? వెంటనే ఈమెను తీసుకుపోయి రాచమర్యాదలతో తలంటిపోసి అగరదోపంతో తలారుబెట్టి చిక్కుతీసి అందంగా జడవేసి పూలు పెట్టి కళ్యాణం బొట్టు వగైరాలతో అలంకరించి పెళ్లికూతుర్లా తీసుకురండి అని ఆజ్ఞాపించటంతో వారు వెంటనే ఆమె చెప్పినట్టే చేస్తారు. ఇక ఆ అలంకారంతో బయటకు వచ్చి నిలబడిన సౌదామినిని చూసి అక్కడ ఉన్నవాళ్లంతా నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండగా పెళ్లికొడుకు అలంకారంలో అశోకుడు అక్కడికి వచ్చి ఇలా అంటాడు. మొత్తానికి నేను పెళ్లి కూతుర్ని చేసేసరే. మరి నీ అనుమతి తీసుకున్నారా సౌదామిని? ఇప్పటికైనా నేను నీకు తగిన వరుణ్ణేనా? నాకు అవకాశం ఉందా అని అడగడంతో దాంతో సౌదామిని అప్పటి వరకు జరిగిందంతా అశోకుడి వలనే అని తెలుసుకుని అతనితో ఇలా అంటుంది. ఇన్నాళ్లుగా నన్ను మీరు గుర్తించలేదనుకున్నాను. నా మూర్ఖత్వాన్ని క్షమించండి. అయ్యో, అంత మాటెందుకు? క్షమించే కదా నేను పెళ్లాడుతున్నాను. ఇదంతా నేను మీ నాన్నగారు కలిసి ఆడిన నాటకం. నీ వెంట ఉండే వృద్ధుడు నాకు బాగా సన్నిహితుడైనవాడు, నమ్మిన బంటు. నువ్వు నాకు చేసిన అవమానాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. నేను నీకు కలిగించిన కష్టాలను నువ్వు కూడా మర్చిపో
అంటాడు అశోకుడు. దాంతో సౌదామిని అప్పటికి పూర్తిగా మారిపోతుంది. ఆమె అప్పటివరకు పడిన కష్టాలు ఆమె జీవితానికి ఒక గుణపాఠాన్ని నేర్పుతాయి. దాంతో తనలో పొగరుపోయి కష్టసుఖాలు తెలిసిన ఒక మంచి మనిషిగా మారుతుంది. అలా వాళ్ళిద్దరూ వైభవంగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.